హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫ్రీజ్ అయిందా అంటే నా ఛానల్ ఫ్రీజ్ అయిందండి. నాకు ఇంక మీట వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు, లైక్స్ రావు, కామెంట్స్ కూడా రావు. మ్యాక్స్ ఫ్రీజ్ అయినట్టే. అది ఎలాగో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. నేను చేసిన తప్పులు అనేది చెప్తాను, నా ఛానల్ ఫ్రీజ్ అవ్వడానికి లేదంటే నా ఛానల్ డిలీట్ అయిపోవడానికి. ఫ్యూచర్లో నా ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ థింగ్, నేను చేసిన తప్పులైతే చెప్తాను. యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ, నా పాయింట్ ఆఫ్ థాట్ ఎలా ఉండేదంటే, మనం నేర్చుకున్నది యూట్యూబ్లో పెట్టుకుందాము అనే థాట్తో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నేను అరౌండ్ 2017లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే నేను ఏవైతే నేర్చుకుంటున్నానో కోర్సులు కానీ లేదంటే టెక్నికల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అదంతా నేను వీడియోగా చేసి ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టడం, యూట్యూబ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో పోస్ట్ చేయడం స్టార్టింగ్ డేస్లో నాకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ అది తెలియదు కాబట్టి ప్యూర్గా క్లోజ్ సర్కిల్లో షేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు కొంత సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు, కొన్ని వ్యూస్ కూడా వచ్చాయి. కాకపోతే ఇప్పుడున్నంత ఏఐ టెక్నాలజీ కానీ ఏఐ యూసేజ్ కానీ లేదు కాబట్టి పెద్దగా మాన్యువల్గా ప్రతిదీ కూడా థంబ్నెయిల్ కాడ నుంచి లేదంటే జాబ్ డిస్క్రిప్షన్ కాడ నుంచి, టైటిల్స్ కాడ నుంచి, ట్యాగ్స్ కాడ నుంచి అంతా కూడా మనం మాన్యువల్గానే క్రియేట్ చేయాల్సి వచ్చేది. సో అలా నేను 2017 నుంచి 2021 అంటే జాబ్ రాకముందు వరకు అయితే నేను జాబ్ వీడియోస్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లో నేనైతే అప్డేట్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత ఒక లాంగ్ ఇయర్స్, లైక్ ఒక 3 ఇయర్స్, 3.5 to 3 years దాకా నేను నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టలేదు. అంటే నా ఛానల్ అనేది ఓల్డ్ ఛానల్ అయిపోయింది అనమాట. అది చాలా ఓల్డ్ ఛానల్ అయిపోయింది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత జాబ్ స్ట్రగుల్స్ అవి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జాబ్ రిలేటెడ్ కంటెంట్ కానీ నాకు తెలిసిన యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసుకుందాము అనే దాంట్లో నేనైతే యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. ప్రీవియస్గా నాకు ఎగ్జాక్ట్గా 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేనైతే ఆపేశాను. 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆపాను. జస్ట్ 3 months బ్యాక్ నుంచి ర్యాండమ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను అనమాట. అంటే పర్ డేకి ఒక వీడియో అనే టైం లైన్ పెట్టుకొని నేనైతే పోస్ట్ చేస్తూ వచ్చాను. అదేవిధంగా మీరు నా వీడియోస్ అంటే గత 3 months నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నా వీడియోస్ కూడా చూస్తే మీరు, ఇవి నా వీడియోస్ అనమాట. అంటే లేటెస్ట్గా చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. అంటే జాబ్స్ మీద, క్లౌడ్, ఏఐ ఇంటర్వ్యూస్ అలా తీసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఏమున్నాయి, బేసిక్స్, C# ఏమున్నాయి, ఎస్క్యూఎల్ మీద బేసిక్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి, ఇవన్నీ కూడా నేనైతే నా ఛానల్లో అప్డేట్ అయితే చేశాను అనమాట. ఇవి నా ఈ 3 monthsలో, ఈ 3 to 4 monthsలో నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇవే. మీరు ఇంకా ఓల్డ్ చూస్తే కనుక అవి వాటిల్లో ప్రాపర్ థంబ్నెయిల్స్ ఉండవు. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా 2 years బ్యాక్ అన్నీ అప్డేట్ చేశాను అనమాట. ర్యాండమ్గా అప్డేట్ చేస్తూ వచ్చాను. అంటే జాబ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం అట్లాంటివి నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇవి చూస్తే చూడండి. 4 years ago ఇలా ఎడిట్ చేసి పెట్టుకునే వాళ్ళని అనమాట. ఇట్లా అప్డేట్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక నేను చేసిన కంటెంట్ అంటే లైక్ అంటే కంటెంట్ ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా డిస్క్రిప్షన్స్ ప్రాపర్గా యాడ్ చేయకపోవడం. అంటే టైటిల్ ఒకటి ఉంటే డిస్క్రిప్షన్ ఇంకోటి, లేదంటే రిపీటెడ్ కంటెంట్ అనమాట. అంటే ఒక వీడియో చేసిన తర్వాత వెంటనే ఇంకొక వీడియోని కూడా వెంటనే అదే రోజు అప్డేట్ చేయడము. అంటే టైం గ్యాప్ అనేది ఇవ్వకుండా అప్డేట్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను డైరెక్ట్గా అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అన్లిస్టెడ్లో పెట్టి వీడియో అప్లోడ్ అయిన తర్వాత దాన్ని పబ్లిక్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ ట్రిక్ నాకు తెలియక ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గానే అప్లోడ్ చేసేసేవాడిని అనమాట. పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేసేసేవాడిని. అది వచ్చి 3rd మిస్టేక్. 4th మిస్టేక్ ఏంటంటే నేను లైవ్ సెషన్స్ చేసినప్పుడు, ఇక్కడ మీరు చూస్తే లైవ్స్ అనేది దాని మీద క్లిక్ చేస్తే
ఇవన్నీ కూడా లైవ్ సెషన్స్ అనమాట. నా యొక్క యూట్యూబ్ ఛానల్లో యొక్క లైవ్ సెషన్స్. ఈ లైవ్ సెషన్స్ చేసేటప్పుడు నేను ప్రతి 5 మినిట్స్కి ఒకసారి లేదంటే 10 మినిట్స్కి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనమాట. అంటే వ్యూవర్స్ని కానీ చూసే వాళ్ళని కానీ ఎప్పుడైనా మనం అట్లా రిక్వెస్ట్ చేసుకోకూడదు. అట్లా రిక్వెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కనుక యూట్యూబ్ అనేది మనం ఒక బాట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నా కేసులో అప్పుడు అదే అయిందనమాట. అంటే అంతకుముందు నాకు షార్ట్ వీడియోస్, ఇప్పుడు మీరు చూస్తే వీడియోస్లో మీరు పాపులర్ వీడియోస్ చూస్తే, ఇక్కడ మీరు చూస్తే పాపులర్ వీడియోస్ అన్నీ కూడా నాకు 5 ఇయర్స్ క్రితం ఏదైతే నేను వీడియోస్ అప్లోడ్ చేశానో అవే ఉన్నాయన్నమాట. 3K, 4K, 1.2K, 600, 350 ఇవన్నీ కూడా నా ఓల్డ్ వీడియోస్ అనమాట. అంటే నాకు అప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక నేనైతే ఇట్లా చేశాను అనమాట వీడియోస్. అంటే ఇవన్నీ కూడా మీరు పాపులర్ వ్యూస్ చూసుకుంటే 5 ఇయర్స్ బ్యాకే ఉన్నాయి, కానీ లేటెస్ట్ వీడియోస్ ఏవి కూడా నాకు పాపులర్ వీడియోస్గా చూపించట్లేదు అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా నా ఓల్డ్ వీడియోసే కూడా అన్ని వ్యూస్ వచ్చాయి. కొత్త వీడియోస్ వేటికి రావట్లేదు అనమాట. అదేవిధంగా ఇంకోటి నేను చేసిన తప్పు ఏంటంటే, షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇట్లా అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇవి లేటెస్ట్ వ్యూస్. ఇవి 2 days అయింది ఈ వీడియో అప్లోడ్ చేసి. 8 వ్యూస్, 38 వ్యూస్, 81 వ్యూస్, 25 వ్యూస్. అంటే ఇంకా తగ్గిపోతాయి అనమాట. అంటే ఛానల్ అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అంటే నాకు వేరే ఆప్షన్ అయితే లేదు. అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట, బెటర్ చాయిస్. లేదు అనుకుంటే ఈ వీడియోస్లో ఇంకా కన్సిస్టెంట్గా పెడితే మేబీ అది ఇప్పుడు ఈ ఫ్రీజ్ అనేది ఎప్పుడు అన్ఫ్రీజ్ అవుతుందో తెలియదు. ఇట్లా వీడియోస్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూస్తే మీరు పాపులర్ వీడియో, అంటే నాకు పాపులర్ వీడియోస్ అన్నీ కూడా చూస్తే ఏంటి పాపులర్ వీడియో ఏది ఉంది అంటే కనుక ఇవన్నీ కూడా ఇవి నా పాపులర్ వీడియోస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేసినవి కాదు. 1 year 2 years బ్యాక్ నేను నా ఛానల్లో అప్డేట్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇవి. ఇట్లా జరిగిందనమాట నా సిచ్యువేషను. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే కూడా నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కమ్యూనిటీ పోస్టులు అయితే మల్టిపుల్, అంటే కమ్యూనిటీ పోస్ట్ గురించి కూడా నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీకు చెప్పేది, కమ్యూనిటీ పోస్టులు పర్ డేకి 1 or 2 మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట. కమ్యూనిటీ పోస్టులు 1 or 2 మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను మీరు చూస్తే 4 years బ్యాక్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాను. అంటే నేనేం చేశానంటే ర్యాండమ్గా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక రోజులో ఒక 5-6 జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తా వెళ్ళిపోయాను. అదే నేను చేసిన తప్పు అనమాట. ఇలా మనం మల్టిపుల్ జాబ్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇది చూసి ఏఐ అనేది ఒక స్పామ్ లాగా చూస్తుంది. నా ఛానల్ అనేది ఒక స్పామ్ ఛానల్, ఇది ఒక ఫేక్ ఛానల్ అని చెప్పి అయితే చూడటం జరిగింది. అందువల్ల నా ఛానల్ అనేది పోయిందనమాట. అంటే మీరు చూస్తే ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ జాబ్ కంటెంట్ అవన్నీ కూడా నేను అప్డేట్ చేశాను అనమాట. అంటే నీట్గా ప్రాపర్గా అప్డేట్ చేస్తున్నాను. కాకపోతే నాకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావు. ఎందుకంటే నేను ఈ ప్రీవియస్గా ఏవైతే తప్పులు చెప్పానో ఇవన్నీ కూడా మిస్టేక్స్ అనమాట. వెంటనే అప్లోడ్ చేయడము, రీఅప్లోడ్ చేయడము, వ్యూస్ రావట్లేదని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడము, ఇవన్నీ కూడా నేను చేసిన మిస్టేక్స్. అంటే నా యూట్యూబ్ జర్నీలో నేను చేసిన మిస్టేక్స్. నేను అరౌండ్ ఓల్డ్ ఛానల్ అవ్వడం కూడా నాకు వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనమాట. నా ఛానల్ క్లోజ్ అయిపోవడానికి లేదంటే నా ఛానల్ ఫ్రీజ్ అయిపోవడానికి రీజన్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే బేసిక్గా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం యూట్యూబ్ గైడ్ లైన్స్ అన్నిటిని ఫాలో అవుతూ వీడియోస్ అయితే చేయండి. చాలా నా వెనకాల, అంటే ఇయర్లో నేను లాస్ట్ మంత్లో పెట్టిన వాళ్ళకి కూడా యూట్యూబ్లో నుంచి మంచి రికమెండేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా మనం చేసే కంటెంట్ మీద ఉంటుంది, కన్సిస్టెన్సీ మీద ఉంటుంది. అంటే నేను చేసిన తప్పులైతే మాత్రం ఎవరైతే చేయమాకండి. ఒకసారి నా ఛానల్ అంటే అది ఎలా పర్ఫామ్ చేసింది అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. అంటే నా ఛానల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు వెళ్తే ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్గా మీ ఛానల్ సంబంధించి
మీ ఛానల్ సంబంధించి ఈ కంటెంట్ ఛానల్ డాష్బోర్డ్ అంతా ఉంటుందన్నమాట. మీకు సింటమ్స్ ఏంటి అంటే కనుక, అంటే మీ ఛానల్ డెడ్ అయిపోతుంది అని మీరు ఎలా తెలుసుకుంటారంటే కనుక, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఛానల్ ఉంది, ఈ వీడియో ఉంది, నేను లేటెస్ట్ ఇది వీడియో అప్లోడ్ చేశాను అనమాట నా ఛానల్లో. సో ఈ వీడియో మీద నేను ఇట్లా క్లిక్ చేస్తే, వీడియో మీద ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు కనిపిస్తుందా మీకు ఈ సిగ్నల్ అనేది చూసారా, కిందకి వెళ్ళిపోతుంది. 9/10 అంటే అసలు ర్యాంక్డ్ బై, అంటే మనకి ఎంతమంది మనల్ని చూస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఇలా నెగిటివ్ సింబల్ ఉంటే కనుక మీ ఛానల్ ఫ్రీజ్లో ఉన్నట్టే, అంటే మీ ఛానల్ ఇంకా ఫ్రీజ్ అయిపోయినట్టే. మీ ఛానల్ కానీ మీ ఛానల్లో ఉన్న రికమెండేషన్స్ కానీ ఎవరికి చూపించవన్నమాట. ఓకేనా. ఇప్పుడు అదే విధంగా నీకు మంచిగా ప్రాపర్గా వ్యూస్ వచ్చిన ఛానల్ నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను. దానికి ఎలా వస్తాయి అనేది మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్లో తీసుకుంటే, ఇప్పుడు షార్ట్స్లో తీసుకుంటే ఇవన్నీ కూడా రీసెంట్గా నేను అప్డేట్ చేసినవే. ఇక్కడ చూస్తే మీరు పాపులర్ ఏ వీడియో పాపులర్ ఉందో చూసుకొని ఆ వీడియోకి మనకి ఆ లైవ్ డేటా అనేది ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు యువర్ ఛానల్ గాట్ 5809 వ్యూస్ వచ్చాయి. ఎన్ని రోజుల్లో వచ్చాయి? 28 డేస్లో వచ్చాయి అనమాట. అంటే 5.8K వ్యూస్. ఇదేంటిది లాస్ట్, ఇక్కడ మీరు చూడండి, ఇది మొత్తం ఎంత, 28 డేస్లో 5800 వ్యూస్ వచ్చాయి. వాచ్ టైం వచ్చి 21 అవర్స్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ వచ్చి 30 సబ్స్క్రైబర్స్ పెరిగారు అనమాట. ఓకేనా. ఇది నాది 28 డేస్. ఇప్పుడు అదేవిధంగా మీరు 48 అవర్స్ తీసుకుంటే 419 వ్యూస్ మాత్రమే వచ్చాయి అనమాట. 419 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఓకేనా. ఇది ఛానల్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే కనుక మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, డైరెక్ట్గానే. ఇది మనకు ఇప్పుడు ఇదే చెప్పేస్తుంది అనమాట, ఎంతవరకు ఏంది, ఎంత డ్యూరేషన్లో చూశారు అనేది మనకి ఇక్కడే డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా మీరైతే చెప్పుకోవచ్చు, అంటే మీ ఛానల్ ప్రాపర్గా ఉందా లేదంటే డెడ్ అయిపోయిందా అని చెప్పి. ఇదైతే అంటే మీ ఛానల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, నాకు ఒక 1 వీక్ నుంచి ఇట్లా జరుగుతుంది అనమాట. ప్రతి వీడియో పెడుతున్నాను, ప్రాపర్ కంటెంటే పెడుతున్నాను, కానీ నాకు వ్యూస్ అనేవి రావట్లేదు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడు ఇది నా ఛానల్ 28 డేస్కి ఇప్పుడు చూపిస్తుంది కదా. లాస్ట్ 7 డేస్లో ఎలా పర్ఫామ్ చేసింది అంటే కనుక 2.8K వ్యూస్ వచ్చాయి, 7.7 అవర్స్ వచ్చాయి. 4 సబ్స్క్రైబర్లు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే, ఇది లాస్ట్ 1 ఇయర్కి ఎంత వచ్చింది, 2.24K వ్యూస్ వచ్చాయి 1 ఇయర్గా. అంటే 99.4 అవర్స్ వచ్చాయి, అంటే అరౌండ్ 100 అవర్స్ అయితే వచ్చాయి. 89 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇక్కడి నుంచే నేను అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా. ఇది నా 1 ఇయర్కి. అదే ఇప్పుడు మీరు లైఫ్ టైం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ లైఫ్ టైం తీసుకున్నారనుకోండి, ఇది టోటల్ వ్యూస్ వచ్చాయి. ఇదేమంటున్నాడు, 41.3K వ్యూస్, అంటే 41,000 వ్యూస్ ఉన్నాయి. 648 వాచ్ టైం అనేది ఉంది, గంటల వాచ్ టైం అనేది ఉంది. సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 586 సబ్స్క్రైబర్స్ అనే ఉన్నారు. అంటే ఒక 3 అంటే అరౌండ్ లైక్ 6 to 7 ఇయర్స్ ప్రాపర్గా డీటెయిల్డ్గా కష్టపడి డీటెయిల్డ్గా వీడియోలు చేస్తే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ వీళ్ళు. ఇందులో ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నా ఛానల్ అనేది డెడ్ అయ్యిందంటే, అంటే చాలా వరకు చాలా బాధేస్తుంది కదా. అంటే ఇప్పుడు 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఛానల్ పెట్టి ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేసి ఇప్పుడు ప్రాపర్గా మనకు రావట్లేదు అంటే మనకు కొంచెం బాధ వేస్తుంది. ఇలాగ ఎవరూ చేయమాకండి. అంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఒక అవేర్నెస్ వీడియో లాగా. అంటే కొత్తగా ఎవరైనా వీడియో పెట్టి ఛానల్ పెట్టి మనకు అయిపోతుంది అనుకుంటే అది అవ్వదనమాట. అది మనం అనుకుంటే జరగదు. అది మన వీడియో కన్సిస్టెన్సీ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయాలి. నా ఓల్డ్ వీడియోస్ క్వాలిటీ లేకపోవడం అవన్నీ కూడా నాకు డ్రాబ్యాక్స్ అనమాట. నెక్స్ట్ ఛానల్లో నెక్స్ట్ నేను ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెడితే ఖచ్చితంగా ఇంటిమేట్ అయితే చేస్తాను. ఇంకోటి రిక్వెస్ట్ కూడా చేయకూడదు, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనే రిక్వెస్ట్
పోస్ట్ కూడా మన వీడియోస్లో ఉండకూడదు. ఇది మైండ్లో పెట్టుకోండి. అంటే చెప్తే స్టార్టింగ్లో అయినా చెప్పాలి, లేదంటే ఏదర్ ఎండింగ్లో అయినా చెప్పాలి. అలా కాకుండా మధ్యలో చెప్పి నాకు వ్యూస్ అంటే వాళ్ళైతే నా ఛానల్ అయితే ఫ్రీజ్ అయితే అయిపోయింది ఛానల్. నాకు అర్థమైంది. నేను మార్నింగ్ లైవ్ పెడితే నాకు అరౌండ్ 15 to 20 మెంబర్స్ అయినా లైవ్లో జాయిన్ అవుతారు ఎవ్రీడే. కానీ నాకు 1-2 మెంబర్స్ కూడా నా లైవ్లో అసలు నా లైవ్ రికమెండ్ చేయట్లేదు అనమాట. నా ఛానల్ అనేది డెడ్ అయిపోయింది అనమాట. సో ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు మీకు ఏవైనా కాపీరైట్ స్ట్రైక్స్ కానీ ఏదైనా పడినప్పుడు మనకు ఇక్కడే చూపిస్తుంది అనమాట పైన. ఈ నా ఛానల్ చూస్తే మీరు నా కాపీరైట్ స్ట్రైక్ ఏమీ లేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. మామూలు కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే ఇక్కడ చూపిస్తాయి అనమాట కలర్లో. ఓకేనా. అదేవిధంగా ఎర్న్ అంటే అసలు ఎక్కడున్నాము మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్లో మనం అంటే కనుక మీరు కిందకు వస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇదైతే అందరూ ఈజీగా దాటేస్తారనమాట. కానీ మనకు ఈ వాచ్ టైం ఏదైతే ఉందో ఈ వాచ్ టైం కూడా మనకు 3000 వాచ్ అవర్స్ అయితే రావాలి బేసిక్గా. ఇది ఇక్కడ నా ఛానల్ గ్రోత్ అయితే ఆగిపోయింది అనమాట. అంటే స్టక్ అయిపోయినా మధ్యలో, అంటే ఎటు కాకుండా అయిపోయింది పరిస్థితి. ఇంకా నెక్స్ట్ కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవడం, నెక్స్ట్ ఇంకేం చేయాలి అనేది తెలియదు ఇప్పటికైతే. ఇదైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా లేదంటే ఓల్డ్ వాళ్ళు ఉన్నా కానీ నా ఛానల్ ఇప్పుడు ఈ కంటెంట్ లేదంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి మీకు యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం గ్రో అయితే చేయండి. నెక్స్ట్ ఈ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాము. చూద్దాం మళ్ళీ అలాగర్థం ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ప్రాపర్ వీడియోస్ అయితే ఇంకమేటి నుంచి డైలీ లిమిటెడ్ వీడియోస్ బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో ఈ ఛానల్లోనే ప్రస్తుతానికైతే నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఏదైనా నా నెక్స్ట్ వీడియోస్ కానీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటనుకుంటే అది కూడా నేనైతే ఇన్ఫామ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మన ఛానల్ని చూడండి. మీ కంటెంట్ నచ్చి ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఎవరైనా చిన్న సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ ఉంటే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.